నమస్కారం వల్ల నేను మీ ముసల్తాతని ముచ్చటతో మీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సారు ఏదో కలకాలం సృష్టించినట్ట ఆ ముచ్చటే మీ ముందుకు తీసుకొచ్చిన. అయితే నల్లా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సారు 42 ఏళ్ళు పార్టీలో పనిచేసిండు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గుండెని రాయి చేసుకొని ఎదురించి నిలబడి పార్టీ అధికారంలో లేకున్నా ఉన్న ఎక్స్ పార్టీతోటి పొటాపోటీగా నిలబడి మినిస్టర్గా గెలిచిండు. అయితే ఇవాళ జీవన్ రెడ్డి సారుకు ఏదో అవమానం జరిగిందంట. జీవన్ రెడ్డి సారు కడుపులో మనసులో బాధ తెలుసుకోక ఆయన కలత చెదిరి ఇవాళ పార్టీకి రాజీనామా చేసి వేడుకోలు చెప్పిందంట. అయితే అవునాలల్లా సీనియర్ నేతలు జానారెడ్డి సారుండు. మరి జానారెడ్డి సార్ అని స్పందించాలి కదా. చెన్నారెడ్డి సారు, మధు యాస్కి సారు, హనుమంతరావు సారు, జగ్గారెడ్డి సారు, వీళ్ళు కురువృద్ధులు పార్టీకి. ఈ అట్టి పట్టుకొని ఉన్న నాయకులు కష్టకాలంలో ఉన్నా కూడా పార్టీ ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీలో వండుకుంటూ నష్టమైనా కష్టమైనా నడిచి కార్యకర్తలని బలోపేతం చేసుకుంటూ గ్రామాలలో కూడా ఉత్తేజాన్ని పెంచి పార్టీని ముందుకు నడిపించారు. తలావు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ అవమానం జరిగింది. ఎంతవరకు న్యాయం వల్ల రాజగోపాల్ రెడ్డితో సహా సీనియర్లు జూనియర్లు చిన్న పెద్ద అందరూ కలిసి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. కానీ సీఎం అంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎంతనో రాష్ట్రానికి కూడా సారు పెద్ద దిక్కు. చిన్నోని బాధలు పెద్దోని బాధలు పట్టించుకోవాలి కదా. ఇవాళ జీవన్ రెడ్డి సారుని పట్టించుకోక ఇవాళ రాజీనామా చేయాల్సి వచ్చాయి. నువ్వు సీఎం అంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎంతనో రాష్ట్రానికి కూడా పెద్ద దిక్కు లాంటివాడు, పార్టీ కూడా పెద్ద దిక్కు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని కలుపుకొని బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి సారుకు ఉంది. ఎవరి కడుపులో ఏ బాధ ఉందో తెలుసుకునే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డి సారుకు ఉంది. తెలుసుకోక ఇలా జీవన్ రెడ్డి సార్ ఏమైంది రాజీనామా చేసి పార్టీకి వీడుకోలు చెప్పిండు. సారు ఇక ఇప్పుడు లోకం ఏమంటుంది, అయిన వాళ్ళు లంచంలో పెడుతున్నారు, కానోళ్ళ కంచాలు పెడుతున్నారు అని లోకం అనుకుంటున్నారు. అయితే మొన్న పొన్నాల నిన్న కేశవరావు సారు, మరి ఈరోజు జీవన్ రెడ్డి సారు కూడా రాజీనామా చేసి పార్టీ వీడిపాయ. మరి పార్టీని రాష్ట్రంలో తేల్చుదామనుకుంటురా ముంచుదామనుకుంటున్నారా అని లోకం అనుకుంటుంది, కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే లాస్ట్కి జానారెడ్డి సారు సీనియర్ సార్ మీరైనా పట్టించుకోరే. ఇక పార్టీ అందరు ఈడిపోతున్నారు, కుండ కాలైనట్టుగా ఇక పార్టీని మొత్తం కాల్ చేస్తున్నారు. ఇక మరి పార్టీని ఏం చేస్తారా ఏందన్నది ఇక ముందు రోజుల్లో ఇక ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. ఆయన ఇక ప్రజలే మిమ్మల్ని నమ్మి ఓటేసి అధికారంలోకి తెచ్చింది. ఇక నా కూడా పొద్దు ఏళ్ళ అవుతుంది, ఇక పోవాలి పసల కాడికి పోవాలి, నాకు పసలు ఉంది ఇంటికాడ ముసలమ్మ పిలుస్తుంది. ఇంతటితోటి ఇక నిమ్మలంగా సరేనల్లా ఇక ఉంటా తీసుకో.